Welcome to Finacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్ మీద కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఐఐటి, నీట్ వాటికి సింపుల్ ట్రిక్లో హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైబ్రిడైజేషన్ ఫర్ ఇనార్గానిక్ కాంపౌండ్స్. ఈ వీడియోలో ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి హైబ్రిడైజేషన్ అనేటువంటిది కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినప్పుడు ఎలా ఆన్సర్ ఇవ్వాలి విత్ ఇన్ ద 1 minute ఆర్ హాఫ్ మినిట్ 10 seconds ఇలా స్పీడ్గా చేయడానికి ట్రిక్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను. టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఫర్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్కి sp హైబ్రిడైజేషన్, sp2 hybridization, sp3 hybridization, sp3d hybridization, sp3d2 hybridization, d2sp3, sp3d3 hybridization అనేటువంటివి ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్కి చూస్తూ ఉంటాము. ఈ ట్రిక్ తెలుసుకోవడానికి, ఈ హైబ్రిడేషన్ ఏంటి అని చెప్పడానికి ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే sp లో s ఆర్బిటాల్ 1 ఉంది, p ఆర్బిటాల్ 1 ఉంది. 1 + 1 2. sp2లో s 1 ఆర్బిటాల్ ఉంది, p అనేటువంటిది 2 టైమ్స్ ఉంది. 1 + 2 అంటే 3 అనే నెంబర్ వస్తుంది. sp3లో s ఆర్బిటాల్ 1 ఉంది, p ఆర్బిటాల్స్ అనేటువంటివి 3 ఉన్నాయి. 1 + 3 4. sp3dలో s ఆర్బిటాల్ 1 ఉంది, p ఆర్బిటాల్స్ 3 నెంబర్స్ ఉన్నాయి, d ఆర్బిటాల్ 1 నెంబర్ ఉంది. 1 + 3 + 1 = 5. sp3d2లో చూస్తే s ఆర్బిటాల్ 1 నెంబర్ ఉంది, p ఆర్బిటాల్స్ 3 నెంబర్స్ ఉన్నాయి, d ఆర్బిటాల్స్ 2 నెంబర్స్ ఉన్నాయి. టోటల్ 6 అనే నెంబర్ వస్తుంది. d2sp3లో 6 అనే నెంబర్ వస్తుంది. కమింగ్ టు sp3d3 హైబ్రిడైజేషన్ లో s ఆర్బిటాల్ 1 ఉంది, p ఆర్బిటాల్ 3 నెంబర్స్ ఉన్నాయి, d ఆర్బిటాల్ 3 నెంబర్స్ ఉన్నాయి. టోటల్ 7 అనే నెంబర్ వస్తుంది. సో sp అంటే 2 అని, sp2 అంటే 3 అని, sp3 అంటే 4 అని, sp3d అంటే 5 అని, sp3d2 అంటే 6 అని, d2sp3 అంటే 6 అని, sp3d3 అంటే 7 అని నెంబర్ గుర్తుపెట్టుకోండి. హైబ్రిడైజేషన్ ఫార్ములా నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ లోన్ పైర్స్. ఇనార్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి 3 types గా మనకు అవైలబిలిటీ ఉంటాయి. వన్ ఈస్ న్యూట్రల్ కాంపౌండ్స్, సెకండ్ వన్ ఈస్ క్యాటయానిక్ కాంపౌండ్స్, థర్డ్ వన్ ఈస్ యానయానిక్ కాంపౌండ్స్. న్యూట్రల్ కాంపౌండ్ అంటే ఎనీ కాంపౌండ్ హెడ్ మీద ఎటువంటి ఛార్జు ఉండదు, ప్లస్ ఛార్జ్ ఉంటే వాటిని క్యాటయానిక్ కాంపౌండ్స్ అంటాం. నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంటే యానయానిక్ కాంపౌండ్స్ అని చెబుతాము. ప్రీవియస్ వీడియోలో పీరియాడిక్ టేబుల్ గ్రూప్స్ గురించి షార్ట్ కట్ ట్రిక్ వీడియో చేయడం జరిగింది. వీటిలో నైట్రోజన్ విచ్ గ్రూప్ అన్నాను అనుకోండి, నైట్రోజన్ నాగార్జున ఫ్యామిలీ 5 గ్రూప్ నెంబర్ అని ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ చెప్పడం జరిగింది. ఆ ట్రిక్కు యూజ్ చేసినటువంటి పీరియాడిక్ టేబుల్ ఇది. దీన్ని ఈ హైబ్రిడేషన్ కాన్సెప్ట్ చెప్పడానికి యూజ్ చేసుకుంటాను. ఫస్ట్ వన్ న్యూట్రల్ కాంపౌండ్స్. న్యూట్రల్ కాంపౌండ్స్ అంటే కాంపౌండ్స్ హెడ్ పైన ఎటువంటి ఛార్జ్ అనేటువంటిది ఉండదు. వీటినే న్యూట్రల్ కాంపౌండ్స్ అని చెబుతాము. ఇక్కడ ఈ ట్రిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను శాంపిల్కి 5-6 ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే కాంపిటిటివ్ NTSC స్కాలర్షిప్ టెస్ట్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్, ప్రాక్టీస్లో ఉన్నటువంటివి నేను చెప్పిన ట్రిక్స్ అప్లై చేయండి, ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అదేవిధంగా ఐఐటి కానీ నీట్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఈ నేను చెప్పే షార్ట్ కట్ ట్రిక్ని అప్లై చేసి చూడండి. ఈజీగా మీరు షార్ప్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ప్రాబ్లమ్ను సాల్వ్ చేయగలరు. కమింగ్ టు
NH3. NH3లో నైట్రోజన్ హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయండి అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. వీటికి ట్రిక్ ఎలా అప్లై చేయాలి అని అంటే NH3లో సెంట్రల్ యాటమ్ ఫస్ట్ ఏం కనుక్కోవాలండి, సెంట్రల్ యాటమ్ ఆఫ్ ది కాంపౌండ్. సెంట్రల్ యాటమ్ అంటే నైట్రోజన్. నైట్రోజన్ సెంట్రల్ యాటమ్ అని తెలిసింది. నైట్రోజన్ సెంట్రల్ యాటమ్ తెలిసిన తర్వాత దాని గ్రూప్ నెంబర్ చెప్పాలి. నైట్రోజన్ గ్రూప్ నెంబర్ ఎంత? పీరియాడిక్ టేబుల్ ట్రిక్ లో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున 5. N అంటే 5. ఈ 5 అనే నెంబర్స్ ని ట్రిక్ చూడండి, 5 స్టార్స్ అనేటువంటివి పెట్టుకోండి. 1 2 3 4 5 స్టార్స్ కంప్లీట్ అయిపోయాయి. నైట్రోజన్ కి హైడ్రోజన్స్ అనేటువంటివి అటాచ్ చేయి ఉన్నాయి. హైడ్రోజన్ అంటే మోనోవాలెంట్. హైడ్రోజన్ ఏ ప్రాపర్టీ ఉంటుంది? మోనోవాలెంట్ ప్రాపర్టీ ఉంటుంది. అంటే సింగిల్ బాండ్ కనెక్టివిటీ చేస్తుంది కెమికల్ బాండ్ లో. హైడ్రోజన్స్ అన్ని కూడా ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 నెంబర్స్ హైడ్రోజన్స్ ఉన్నాయి. వాటిని హైడ్రోజన్ 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 అని ఇలా ఈ క్రాస్ చేసినటువంటి వాటికి బాండింగ్ చేయండి. వీటిలో సింగిల్ బాండ్ అంటే సిగ్మా బాండ్, సిగ్మా సిగ్మా. హైబ్రిడైజేషన్ ఫార్ములా నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ప్లస్ లోన్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి? 1 లోన్ పెయిర్ అనేటువంటిది ఉంది. 1 లోన్ పెయిర్. 3 + 1 = 4. 4 అంటే టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ లో ఎస్ అనేటువంటిది పీలు 3 ఆక్యుపై చేస్తే 1 + 3 4 వస్తుంది. ఫైనలీ NH3 కి హైబ్రిడైజేషన్ ఏంటి అంటే sp3 హైబ్రిడైజేషన్. వెరీ సింపుల్ ట్రిక్. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేటువంటిది పెరుగుతుంది. H2O. H2Oలో ఆక్సిజన్ అనేటువంటిది సెంట్రల్ యాటమ్. సెంట్రల్ యాటమ్ ఆక్సిజన్ గ్రూప్ నెంబర్ వచ్చేసి పీరియాడిక్ టేబుల్ ట్రిక్ వెళ్ళండి. బాలకృష్ణ అంటే 3rd గ్రూప్, చిరంజీవి 4th గ్రూప్, బాలకృష్ణ నాగార్జున 5th గ్రూప్, 6th గ్రూప్ అంటే ఊహా శ్రీకాంత్. ఆక్సిజన్ 6th గ్రూప్. 6 అనే నెంబర్ ఇచ్చుకోవాలి. 6 అన్నప్పుడు స్టార్స్ పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 స్టార్స్ పెట్టేసుకున్నారు. నెక్స్ట్ ఆక్సిజన్ కి బాండింగ్ అయినటువంటివి హైడ్రోజన్. హైడ్రోజన్ అంటే మోనోవాలెంట్ యాటమ్. హైడ్రోజన్ హైడ్రోజన్ సింగిల్ బాండ్ కౌంట్ అయిపోయింది. సిగ్మా బాండ్స్, దీని సిగ్మా బాండ్ అని చెప్తాం, దీని సిగ్మా బాండ్ అని చెప్తాం. హైబ్రిడైజేషన్ ఫార్ములా నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 2 సిగ్మా. లోన్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి? 1 లోన్ పెయిర్, సెకండ్ లోన్ పెయిర్. సో టోటల్ గా 2 లోన్ పెయిర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఫైనలీ నెంబర్ 2 + 2 4 అనే ఆన్సర్ వస్తుంది. 4 అంటే టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ లో s ఆర్బిటాల్ pలు 3 ఉంటాయి. sp3 హైబ్రిడైజేషన్. వాటర్ హైబ్రిడైజేషన్ sp3. CH4 అనేటువంటిది ఆర్గానిక్ కాంపౌండ్. టైటిల్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ చెప్పారు కదా, ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే మీకు అండర్స్టాండింగ్ జరగడానికి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి. సెంట్రల్ యాటమ్ కార్బన్. ఫస్ట్ కాంపౌండ్ లో సెంట్రల్ యాటమ్ చూసుకోవాలి. కార్బన్ గ్రూప్ నెంబర్ వచ్చేసి, కార్బన్ అంటే చిరంజీవి ఫ్యామిలీ, చిరంజీవి అంటే 4th 4 స్టార్స్ 1 2 3 4 స్టార్స్ పెట్టుకున్నారు. కార్బన్ కి అటాచ్ అయినటువంటి యాటమ్స్ వచ్చేసి హైడ్రోజన్, మోనోవాలెంట్ యాటమ్స్. 1 2 3 4 బాండింగ్ ఇచ్చేశారు. వీటికి లేబుల్స్ ఇవ్వండి. సిగ్మా బాండ్, సిగ్మా బాండ్, సిగ్మా బాండ్, సిగ్మా బాండ్. హైబ్రిడైజేషన్ ఫార్ములా వచ్చేసి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. లోన్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి? 0 లోన్ పెయిర్స్. టోటల్ 4 + 0 4. 4 అంటే s ఆర్బిటాల్ అండ్ 3 p ఆర్బిటాల్, sp3 హైబ్రిడైజేషన్. సో
ఈ 3 ఎగ్జాంపుల్స్ లో 1 వచ్చేసి NH3, 2 వచ్చేసి H2O, 3 వచ్చేసి CH4 అని చెప్పాను. ఎగ్జామ్ లో NH3 హైబ్రిడేషన్ అన్న sp3నే వస్తుంది, H2O హైబ్రిడేషన్ అన్న sp3నే వస్తుంది, CH4 అన్న sp3నే వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ అవ్వకూడదని చెప్పేసి ఇక్కడ ఈ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నైట్రోజన్ లో 1 లోన్ పెయిర్ ఉంటుంది, వాటర్ లో 2 లోన్ పెయిర్స్ ఉంటాయి, CH4 లో 0 లోన్ పెయిర్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో పీరియాడిక్ టేబుల్ అండ్ ఈ హైబ్రిడేషన్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మాలిక్యూల్స్ యొక్క జామెట్రీ, స్ట్రక్చర్, బాండ్ యాంగిల్ అనేటువంటివి వాటిపైన ట్రిక్ ఈజీగా చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ PCl5. PCl5 లో పాస్పరస్ అనేటువంటిది సెంట్రల్ యాటమ్ పాస్పరస్ గ్రూప్ నెంబర్. పీరియాడిక్ టేబుల్ ట్రిక్ ఏం చెప్పాం? పాస్పరస్ అనేటువంటిది నాగార్జున ఫ్యామిలీలో వస్తుంది. నాగార్జున మీద ప్రేమతో P అంటే 5 గ్రూప్ నెంబర్. 5 స్టార్స్ 1 2 3 4 5. పాస్పరస్ కి క్లోరిన్స్ అనేటువంటివి అటాచ్ అయి ఉన్నాయి. క్లోరిన్ అంటే మోనోవాలెంట్, సింగిల్ బాండ్ ఆక్యుపై చేస్తుంది. Cl ఇలాగా సింగిల్ బాండ్ తో చేసుకోవాలి. హైబ్రిడైజేషన్ ఫార్ములా నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్. సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. 5 సిగ్మా బాండ్స్ ఉన్నాయి, ప్లస్ లోన్ పెయిర్స్ 0 ఉన్నాయి. టోటల్ గా 5 ప్లస్ 0 5 అనే నెంబర్ వస్తుంది. 5 టోటల్ గా వచ్చినప్పుడు s ఆర్బిటాల్ 1 ఉంటుంది, p ఆర్బిటాల్ 3 ఉంటాయి, s pలు 3 4 అయింది. ఇంకా 1 యాడ్ చేయాలి, sp3d హైబ్రిడైజేషన్ PCl5కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ SF6. సెంట్రల్ యాటమ్ వచ్చేసి సల్ఫర్ వస్తుంది. సెంట్రల్ యాటమ్ సల్ఫర్ గ్రూప్ నెంబర్. పీరియాడిక్ టేబుల్ ట్రిక్స్ చూడండి. బాలకృష్ణ, ఊహా, శ్రీకాంత్ అంటే బాలకృష్ణ, 3 చిరంజీవి, 4 నాగార్జున, 5 ఊహా అండ్ శ్రీకాంత్, 6 గ్రూప్ నెంబర్ 6. 1 2 3 4 5 6. సల్ఫర్ కి ఫ్లోరిన్స్ అనేటువంటివి మోనోవాలెంట్ ఆటమ్స్ అటాచ్ అయి ఉన్నాయి. వీటికి సింగిల్ బాండ్ ఇచ్చుకోవాలి. ఫ్లోరిన్ 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 ఫ్లోరిన్. కంప్లీట్ అయిపోయిందా? హైబ్రిడైజేషన్ ఫార్ములా వచ్చేసి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. 6 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ 0 ఉన్నాయి. టోటల్ 6 అనే నెంబర్ వస్తుంది. 6 అంటే s ఆర్బిటాల్, p ఆర్బిటాల్స్ 3 నెంబర్స్ ఉంటాయి, s ప్లస్ 3 4 అయ్యాయి. ఇంకేమున్నాయి? రిమైనింగ్ 6 2 ఉన్నాయి. వాటిలో d ఆర్బిటాల్ 2 వస్తుంది. sp3d2 హైబ్రిడైజేషన్ SF6 కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ BF3. ఫస్ట్ ఏం చేయాలి? కాంపౌండ్ లో సెంట్రల్ యాటమ్ చూసుకోవాలి. బోరాన్ గ్రూప్ నెంబర్. బాలయ్య గారి ఇంట్లో తన్నులాట. బోరాన్ ఫ్యామిలీ 3rd. ట్రిక్ అప్లై చేయండి. 3 స్టార్స్ పెట్టుకోవాలి. 1 2 3. బోరానికి ఫ్లోరైన్ అనేటువంటివి మోనోవాలెంట్ ఆటమ్స్, సింగిల్ బాండ్ తో ఫామ్ అవుతుంది. హైబ్రిడైజేషన్ ఫార్ములా నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్. ఎన్ని ఉన్నాయి సిగ్మా బాండ్స్? 1 2 3. 3 సిగ్మా 0 లోన్ పెయిర్స్. టోటల్ 3 ప్లస్ 0 3 నెంబర్ వచ్చింది. అంటే s అనేటువంటిది 1, p ఆర్బిటాల్స్ 1 అయిపోయింది కదా, ఇంకా 2 రిమైనింగ్ ఉంటాయి 2. సో BF3 హైబ్రిడైజేషన్ sp2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ XeF2. XeF2 లో సెంట్రల్ యాటమ్ జినాన్ వచ్చేసి 8th గ్రూప్ ఎలిమెంట్. 8 స్టార్స్ పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8. జినాన్ కి అటాచ్ అయినటువంటి ఆటమ్స్ వచ్చేసి మోనోవాలెంట్ ఫ్లోరిన్ ఉంది, సింగిల్ బాండ్ ఆక్యుపై చేస్తుంది. క్లియర్? హైబ్రిడైజేషన్ ఫార్ములా నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్. సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2.
2 sigma bonds plus lone pairs 1 2 3 3 lone pairs ఉన్నాయి. 2 plus 3 is equal to 5 వస్తుంది. s ఆర్బిటాల్ 1 ఆక్యుపై చేస్తుంది, p ఆర్బిటాల్ 3 ఆక్యుపై చేస్తుంది. s 1 p 3 టోటల్ 4 అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 1 ఉంది. d ఆర్బిటాల్ sp3d హైబ్రిడైజేషన్. న్యూట్రల్ మాలిక్యూల్స్ కి హైబ్రిడైజేషన్ కనుక్కోవడానికి ఈ సింపుల్ ట్రిక్ అప్లై చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో మీరు చేయడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కంప్లీట్ అయిపోతుంది. క్యాటయానిక్, యానయానిక్ అంటే మీనింగ్ ఏంటి అంటే కాంపౌండ్స్ ఎటువంటి ఛార్జు లేకపోతే న్యూట్రల్ కాంపౌండ్స్ అని, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగితే పాజిటివ్ ఛార్జ్ వచ్చి క్యాటయానిక్ అని, కాంపౌండ్స్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగి నెగిటివ్ ఛార్జ్ వస్తే యానయానిక్ అని డిసిగ్నేషన్ చేస్తాము. న్యూట్రల్ కాంపౌండ్స్ అనేటువంటిది చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు క్యాటయానిక్ కాంపౌండ్స్ గురించి చెక్ చేస్తున్నాము. క్యాటయానిక్ అంటే మళ్ళీ చెప్తున్నాను, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎగ్జాంపుల్ H3O ప్లస్. H3O లో ప్లస్ అని ఉంది, ప్లస్ అని ఉంటే క్యాటయానిక్ కాంపౌండ్స్. సేమ్ సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్, సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్. ఆక్సిజన్ గ్రూప్ నెంబర్ ఊహా శ్రీకాంత్ 6 గ్రూప్ నెంబర్ 6. స్టార్స్ ఎన్ని పెట్టుకోవాలి? 6 పెట్టుకోవాలి. 1 2 3 4 5 6. ఆక్సిజన్ కి అటాచ్ అయినటువంటి ఆటమ్ వచ్చేసి హైడ్రోజన్. 1 2 3 సింగిల్ బాండ్ తో ఫార్మింగ్ జరిగిపోతుంది. ఫార్ములా హైబ్రిడైజేషన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? పేరింగ్ చేయండి. లోన్ పేర్ 1 లోన్ పేర్ ఉంది, సింగిల్ ఉంది కదా. ఇప్పుడు కాంపౌండ్ నేచర్ దగ్గరికి రండి. ప్లస్ అంటే పక్కన ఏమున్నట్టు? 1 నెంబర్ ఉన్నట్టు. ప్లస్ పక్కన ఎటువంటి నెంబర్ లేకపోతే 1 అని ఇండికేషన్. అంటే 1 ఎలక్ట్రాన్ లాస్ అయ్యింది. లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్, 1 ఎలక్ట్రాన్ లాస్ అయ్యింది కాబట్టి ఈ దాన్ని కౌంట్ చేయబడలేదు. లాస్ అయిపోయింది కాబట్టి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 3, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ 1. 3 ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 4. 4 అంటే ఎస్ అనేటువంటిది 1, పి అనేటువంటివి 3 నెంబర్స్ ఉంటాయి. sp3 హైబ్రిడైజేషన్ అనేటువంటిది H3O ప్లస్ అనే కాంపౌండ్ కి ఉంటుంది. ఓకే, న్యూట్రల్ మాలిక్యూల్స్ చూశారు. అలాగే పాజిటివ్ కాంపౌండ్స్ కి చెక్ చేయడం ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ NO2 ప్లస్. ఫస్ట్ ఏం చేయాలి? కాంపౌండ్ లో సెంట్రల్ ఆటమ్ ఐడెంటిఫై చేయాలి. సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్. నైట్రోజన్ గ్రూప్ నెంబర్ నాగార్జున ఫ్యామిలీ 5. నైట్రోజన్ గ్రూప్ నెంబర్ 5. 5 స్టార్స్ పెట్టుకోవాలి. 1 2 3 4 5. నైట్రోజన్ కి కెమికల్ బాండ్ లో ఉన్నటువంటి ఆటమ్ ఆక్సిజన్. ఆక్సిజన్ అనేటువంటిది డైవేలెంట్. డైవేలెంట్ అంటే డబుల్ బాండ్స్ తో ఫామ్ అవుతుంది. డబుల్ బాండ్ అనగా ఆక్సిజన్ ఎన్ని బాండ్స్ ఉంటాయి? డబుల్ బాండ్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇలాగా 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇలా డబుల్ బాండ్ లో వస్తుంది. ఇలా కాకోకుండా ఇలాగైనా చూపించవచ్చు. 1 2 3 4 5. ఆక్సిజన్ డబుల్ బాండ్, ఆక్సిజన్ డబుల్ బాండ్. ఓకే, హైబ్రిడైజేషన్ ట్రిక్ ఏం చెప్పాం? నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? డబుల్ బాండ్ లో 1 సిగ్మా బాండ్ 1 పై బాండ్. పై బాండ్ మనకు అవసరం లేదు. డబుల్ బాండ్ లో 1 సిగ్మా 1 పై. క్లియర్? సో టోటల్ 2 సిగ్మా అనేటువంటివి ఉన్నాయి. లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? లోన్ పేర్స్ అనేటువంటివి లేవు. ఇక్కడ పాజిటివ్ 1 పాజిటివ్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. 0 లోన్ పేర్స్. టోటల్ 2 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 2. 2 అనే నెంబర్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ లో s ఆర్బిటాల్ 1 ఉంటుంది, p ఆర్బిటాల్ 1 ఉంటుంది. సో sp హైబ్రిడైజేషన్ అనేటువంటిది NO2 ప్లస్ అనే కాంపౌండ్ కి హైబ్రిడైజేషన్ వస్తుంది. సో కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుందా మీకు? నెక్స్ట్ ఎగ్జాంపుల్ I3 ప్లస్. I3లు ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. ఈ 3 అయోడిన్ లో 1 వచ్చేసి సెంట్రల్ ఆటమ్ కిందకి తీసుకుంటాం. సెంట్రల్ ఆటమ్ అయోడిన్. అయోడిన్ అంటే హాలోజన్ ఫ్యామిలీ
సెవెంత్ గ్రూప్ ఫస్ట్ క్లాస్ బోర్ కొడుతుంది, ఐమాక్స్ ఆటకు పోయాం. సో ఐ 7 గ్రూప్ నెంబర్. 7 స్టార్స్ పెట్టుకోండి. 1 2 3 4 5 6 7. అయోడిన్ కి అటాచ్ చేయనటువంటివి అయోడిన్ అటాచ్ చేయి ఉంది. అయోడిన్ మోనోవాలెంట్, సింగిల్ బాండ్ తో ఫామ్ అవుతుంది. క్లియర్? హైబ్రిడైజేషన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అంటే ఎన్ని ఉన్నాయి? 1 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ కౌంట్ చేయండి. 1 2. సో 2 లోన్ పేర్స్ అనేటువంటి ఉన్నాయి. ఈ సింగిల్ స్టార్ ఉంది కదా, ఇది ఇక్కడ I3 మీద ప్లస్ అనే సింబల్ వచ్చింది అంటే 1 ఎలక్ట్రాన్ లాస్ జరిగింది. కాబట్టి లోన్ పేర్ కిందకి అది కౌంట్ రాదు. 2 + 2 అంటే 4. 4 అనగా s ఆర్బిటాల్ 1 ఉంటుంది, p ఆర్బిటాల్స్ 3 ఉంటాయి. 1 + 3 4. sp3 హైబ్రిడైజేషన్ ఫర్ I3+ కాంపౌండ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ NH4+. ఫస్ట్ వన్ ఏం చేయాలి? సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్. నైట్రోజన్ గ్రూప్ నెంబర్ నాగార్జున ఫ్యామిలీ 5 గ్రూప్ నెంబర్. క్రాసులు 1 2 3 4 5 అని క్రాస్ పెట్టుకోవాలి. నైట్రోజన్ కి పక్కన ఉన్నటువంటి ఆటమ్స్ ఏంటివి? హైడ్రోజన్. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 4. హైడ్రోజన్స్ అనేటువంటివి మోనోవాలెంట్ అంటే సింగిల్ బాండ్. 1 2 3 4 సింగిల్ బాండ్స్ అటాచ్ అయిపోయాయి. హైబ్రిడైజేషన్ ఫార్ములా నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ లోన్ పైర్స్. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. 4 సిగ్మా బాండ్స్. లోన్ పైర్స్ ఇక్కడ NH4+ కి 1+ ఉంది, 1 ఎలక్ట్రాన్ లాసింగ్ జరిగింది. 0 లోన్ పైర్స్. 4 + 0 4. 4 అంటే s ఆర్బిటాల్, pలు 3 నెంబర్స్ ఉంటాయి. sp3 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ యానయానిక్ కాంపౌండ్స్. ఎలక్ట్రాన్స్ ని గెయిన్ జరిగితే నెగిటివ్ అనే సైన్ వస్తుంది కాంపౌండ్ హెడ్ మీద. NO2-. NO2లో N అనేటువంటిది సెంట్రల్ ఆటమ్. సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్. నైట్రోజన్ గ్రూప్ నెంబర్ నాగార్జున ఫ్యామిలీ 5. స్టార్స్ 5 పెట్టుకోండి. 1 2 3 4 5. నైట్రోజన్ కి అటాచ్ అయినటువంటి ఆటమ్ ఆక్సిజన్. డైవేలెంట్ ఆటమ్ కాబట్టి డబుల్ బాండ్ తీసుకుంటుంది. 2 ఆక్సిజన్స్ డబుల్ బాండ్ ఆక్యుపై చేస్తాయి. మైనస్ అనేటువంటిది వచ్చిందిరా అంటే గెయిన్ అని. 1 ఎలక్ట్రాన్ ని గెయినింగ్ చేసుకోవాలి. ఈ ఎలక్ట్రాన్ గెయిన్ ఎలక్ట్రాన్. సో గెయిన్ ఎలక్ట్రాన్ వచ్చినప్పుడు టోటల్ గా 2 జాయిన్ చేస్తే 1 లోన్ పేర్ అవుతుంది. హైబ్రిడైజేషన్ ఫార్ములా చూడండి. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ డబుల్ బాండ్ లో 1 సిగ్మా 1 పై, 1 సిగ్మా 1 పై. సో టోటల్ 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. లోన్ పేర్స్ వచ్చేసి 1 లోన్ పేర్ వచ్చేసింది. టోటల్ 2 + 1 3 వస్తుంది. 3 అంటే s ఆర్బిటాల్ 1, p ఆర్బిటాల్స్ 2 ఉంటాయి. sp2 హైబ్రిడైజేషన్ అనేటువంటిది NO2- కు వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ I3-. అయోడిన్స్ అనేటువంటివి 3 ఉన్నాయి. వీటిలో సెంట్రల్ ఆటమ్ గా 1 అయోడిన్ తీసుకుంటాం. సెంట్రల్ ఆటమ్ అయోడిన్ గ్రూప్ నెంబర్ 7. 7 స్టార్స్ పెట్టుకోండి. 1 2 3 4 5 6 7. అయోడిన్ లో రిమైనింగ్ ఏమున్నాయి? 2 అయోడిన్స్ ఉన్నాయి. మోనోవాలెంట్ ఆటమ్స్. అయోడిన్ అయోడిన్ సింగిల్ బాండ్ ఆక్యుపేషన్ జరిగింది. నెక్స్ట్ హైబ్రిడైజేషన్ చూస్తే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 సిగ్మా బాండ్స్. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ 1 2. ఇక్కడ నెగిటివ్ సైన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాబట్టి ఎన్ని గెయిన్ జరిగినాయి? 1 ఎలక్ట్రాన్ గెయినింగ్ జరిగింది. కాబట్టి 1 ఎలక్ట్రాన్ గెయినింగ్ జరిగితే లోన్ పేర్ అవుతుంది. టోటల్ 1 2 3 లోన్ పేర్స్ అనేటువంటి ఉన్నాయి. 2 + 3 = 5. 5 అంటే s ఆర్బిటాల్ 1, p ఆర్బిటాల్ 3 ఉంటాయి. 1 + 3 4. రిమైనింగ్ d ఆర్బిటాల్. sp3d హైబ్రిడైజేషన్ వస్తుంది. సో ఫైనల్ గా న్యూట్రల్ మాలిక్యూల్స్, యానయానిక్ మాలిక్యూల్స్, క్యాటయానిక్ మాలిక్యూల్స్ గురించి హైబ్రిడైజేషన్ ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంసెట్ ప్రాబ్లం చెక్ చేసుకొని
ఈ ట్రిక్ని అప్లై చేయండి. ఐఐటి నీట్ చదువుతున్న స్టూడెంట్స్, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ని ట్రై చేయండి. బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ హైబ్రిడైజేషన్ అనేటువంటిది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మల్టిపుల్ చాయిస్లో ఇస్తున్న వాళ్ళకి ఈజీగా హైబ్రిడైజేషన్ టిక్ చేసుకోవడానికి ఈ ట్రిక్ అప్లై చేసి చూడండి, కంపల్సరీ వచ్చేస్తుంది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.